మన దుబ్బాక నియోజకవర్గానికి వస్తే పేరున మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో కూడా ఒక చిరస్థాయిగా మెజార్టీ తీసుకొచ్చినాం. మన అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారికి మనందరి సహకారంతో గ్రామాలకు గ్రామాలు అందరం ఒకటిగా ఉంటూ దాదాపు ఒక 54,000 మెజార్టీతో మనం విజయం సాధించినాం. ఇదొక అపూర్వం. అందరి శ్రమ, అందరి పట్టుదల, మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి పట్ల ప్రజా ఆమోదం పొందిన వ్యక్తిగా ఆయనకు మనందరం బలపరిచినాం. పరిస్థితి ఏది ఏమైనా దాన్ని దూరం పెట్టి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం సరిగ్గా మనమందరం అదే బాధ్యత స్వీకరించాలని మనందరికీ తెలియదు కాదు. ఒకే ఒక కాల్తోని అన్ని గ్రామాలలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉండే యువశక్తిని మరి ఒక 2 మీటింగ్ల ద్వారా ఈ కాన్స్టిట్యున్సీ దుబ్బాక కాన్స్టిట్యున్సీ యువకులను కలవాలని మనం అనుకున్నామో లేదో మరి షార్ట్ టైం లోపలనే ఈ దౌలతాబాద్ మండల సభకు మీరందరికీ వచ్చినారు. మీ అందరి యువకులకు కూడా పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా నిజంగా కూడా సోషల్ మీడియా ఒక్కసారి ఏమైపోయిందంటే ఇవాళ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గొప్పలు చెప్పుకున్నదో ఆ గొప్పలు హామీలు లేవు. అసలైన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి తన అధికార దర్పణాన్ని చూపించాలి. అహంభావంతో మరి నేనేదో చేస్తాని పొడిచి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ ఏదైతే జనరంజకమైన పాలన 10 సంవత్సరాల్లో ఉందో ఆ పాలనకు నేను పూర్తి మారుస్తా, ఆయన రూపు లేకుండా చేస్తానన్నారు. మీ అందరికీ తెలుసు ఇవాళ గ్రామాలలో ఉన్న పరిస్థితి. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతన్నలు పొలాలు ఎండిపోయినాయి. ఏనాడైనా ఈ 4-5 సంవత్సరాల మన కేసీఆర్ గారి పాలనలో ఇవాళ కూడవేలి వాగ్ గాని, మల్లన్న సాగర్ గాని, మరి కాళేశ్వరం ప్రాజెక్టు గాని దాని ద్వారా మనం పంటలు పండించుకొని 24 గంటల కరెంటును మంచి దాంట్లో ఉన్నారు. దాన్ని మారుస్తా అని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఏదో అభ్యర్థులు పెట్టినారు. ఇదొక మనం ఇప్పుడు ఛాలెంజ్ చూపించాలి. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ దాకా మన తెలంగాణ పోగాలి. మన మెదక్ పార్లమెంట్ లో మరి యోగ్యుడు, అందరికి కావలసిన వ్యక్తిగా, సుపరిచితుడు, కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా ఈ ప్రాంతాన్ని ఏలి పేదల పట్ల, యువకుల పట్ల సంక్షేమ పథకాలు ఏదైతే కేసీఆర్ గారు అమల్లో చేయాలని అక్కడ చేసినారో దానికి బాధ్యుడు, పూర్తి బాధ్యుడు మన వెంకట్రామారెడ్డి గారు. వెంకట్రామారెడ్డి గారు కాళేశ్వర ప్రాజెక్టు నుండి మొదలు పెడితే ఇతర ప్రజా దాంట్లో వారి కలెక్టర్ గా వారికి ఉన్న సీనియర్ గా అనుభవంగా వారు ఇక్కడ సరిగ్గా అమలు చేసి తెచ్చినారు. అలాంటి వ్యక్తి మనకు ఇవాళ పార్లమెంటు సభ్యుడిగా నిలబడ్డారు. వారు ప్రత్యేకంగా వారి గురించి ఈ మధ్యనే ఏమీ లేదు, 2 పార్టీలు కుమ్ముక్కు అయినాయా తెలియదు, కాంగ్రెస్ బీజేపీ ప్రచారాలు లేవు, తిరుగుతలేరు. అయినా అశ్రద్ధొత్తు మనకు ముఖ్యంగా గ్రామాల్లో ఉండే యువకులు ఇప్పుడు మన సత్తా చూపాలి. మన కేసీఆర్ గారి పట్ల ఉండే ప్రేమ, ఆయన పాలన పట్ల ఉన్నదాన్ని మనం ఇంటింటికి గ్రామాన మన దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తీసుకుపోవాల్సిన బాధ్యత మనకున్నది. మరి 13 మే నాడు ఏదైతే ఉన్నదో అది వరకు యువకులు అనుకుంటే మనం ఏదనుకుంటే అది సాధిస్తాం. మరి సోషల్ మీడియా మిత్రులు కూడా ఇవాళ రావడం, వాళ్ళందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఊపును 13 వరకు కొనసాగిద్దాం. మళ్ళీ ఒకసారి మన అభ్యర్థి, మన నాయకుడు, ప్రియతమ నాయకుడు మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డి గారికి మరి పోయినసారి కంట గ్రామాలకు గ్రామాలు 253 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఆనాడు మనం సత్తా చూపినాం. ప్రతి పోలింగ్ స్టేషన్ లో మన మెజార్టీ చూపించినాం. ఇప్పుడు కూడా మీ అందరి సహకారం మనందరం అనుకుంటే తప్పకుండా మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ చూపించాలని మీ అందరితో కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన సోషల్ మీడియా కన్వీనర్లు మరి యువకులు మీ అందరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ.